సాయిబాబా గారికి ఒక క్వశ్చన్ అండి. సాయిబాబా గారు, ఆర్ యు దేర్? సార్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ఏ యంగ్ అథ్లెట్స్ లైఫ్? ఒక మన సార్ అడిగారు, ఒక వ్యూయర్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ఏ యంగ్ అథ్లెట్స్ లైఫ్? ఎలా ఉంటుందండి ఒక పేరెంట్ యొక్క రోల్, ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్లీ సార్. పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ రియలైజ్ అవ్వాలి, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ పిల్లలు వాళ్ళు హెల్తీగా ఉంటే పిల్లలకి వాళ్ళ రోల్ మోడల్. యాక్చువల్ గా ఒక చిన్న పిల్లవాడు 5th క్లాస్ చదువుతుంటాడు, వాళ్ళ ఫాదర్ మదర్ ఇస్ రోల్ మోడల్ ఫర్ దెమ్. వీళ్ళు ఈ క్లబ్ యాక్టివ్ అంటే జనరల్ గా, అంటే నాట్ ఆల్ దట్, వాళ్ళు ఏంటంటే మేము టైర్డ్ అయిపోయాము, మేము వెళ్ళలేము ప్లే గ్రౌండ్ కి, లేదా మేము చాలా బిజీగా ఉన్నాం, ఎవ్రీబడి బిజీ ఉంటాం. అంటే ఇండియాలో ఎట్లా ఉందంటే ఒక రీసెర్చ్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ 4 to 5 hours స్మార్ట్ ఫోన్ లో బిజీ ఉన్నారు. జనరల్ గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తానికి రెడీగా ఉంది, మాలాంటి ఎన్జిఓస్ రెడీగా ఉన్నాయి, మీలాంటి ఎన్జిఓస్ రెడీగా ఉన్నాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ ఫస్ట్ స్టార్ట్ విత్ మార్నింగ్ వాక్ అండి. ఒక షూస్ కొనుక్కుని, ఒక మామూలు బట్టలు వేసుకుని, ముందు పార్కులు, చాలా పార్కులు ఉన్నాయి, మాలాంటి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేశారనుకోండి, వీళ్ళ పిల్లలతోటి, వాళ్ళ చిన్న పిల్లలతోటి 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు ఉంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఫాలో అవుతారు. ఈ పేరెంట్స్ ని వాళ్ళ రోల్ మోడల్ కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళని 1 hour వాళ్ళ హెల్త్ గురించి ఆ పేరెంట్స్ గాన ఒక థింక్ చేయగలిగింది. ఎందుకంటే పిల్లవాడు హెల్తీ నేషన్ ఇస్ వెల్తీ నేషన్. వాళ్ళు హెల్తీగా ఉంటే ఆటోమేటిక్ ఇంకా ఎక్కువ పని చేయగలరు, ఎక్కువ చదవగలరు, అదని చేయగలరు. అది పేరెంట్స్ చాలా అవసరం అండి. వాళ్ళకి ఎంతసేపు స్పోర్ట్స్ అంటే ఓన్లీ అంటే మొదటి నుంచి మనం కదిలేదు, నువ్వు ఏమవుతావు, పెద్ద ప్లేయర్ అవుతావా? ప్లేయర్ అవుతానికి కాదు, మనం హెల్తీగా ఉండటానికి స్పోర్ట్స్ అనేది వండర్ఫుల్ టూల్. అది దాని గురించి పేరెంట్స్ ముందు రిలీజ్ అవ్వాలి. దాని గురించి పిల్లల్ని తీసుకుని ఫస్ట్ షూస్ అవి కొనుక్కొని ఫస్ట్ వాకింగ్ చేయాలి ఫస్ట్ పిల్లలతోటి. దెన్ ఆటోమేటిక్ కంట్రీ విల్. హలో వ్యూయర్స్, స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ కు సంబంధించిన అకౌంట్ నెంబర్స్ మన స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు డిస్ప్లే చేసిన ఆ అకౌంట్స్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా సాయిబాబా గారి నెంబర్ కూడా వెబ్సైట్ మీద ఇవ్వడం జరిగింది. సాయిబాబా గారితో మీరు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నెంబర్ తీసుకొని మాట్లాడచ్చు, లేదా ట్యూటర్స్ ప్రైడ్ ద్వారా మీరు సాయిబాబా గారిని అప్రోచ్ కావచ్చు. బికాజ్ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు డొనేట్ చేసే ఈ ₹1 భవిష్యత్తులో ఒక సచిన్ తయారు చేయొచ్చు, భవిష్యత్తులో ఒక మహేంద్ర సింగ్ ధోనిని తయారు చేయొచ్చు. సో మీరు ₹1 ఇస్తున్నానని మాత్రం ఆలోచించకండి. అది భారతదేశంలో ఫుట్బాల్ను కానీ, టెన్నిస్ను కానీ, కబడ్డీని కానీ, మరొక పివి సింధుని తయారు చేయడానికి, లేకపోతే సానియా మీర్జాను తయారు చేయడానికి, పుల్లెల గోపీచంద్ని తయారు చేయడానికి, లేదా ఒక విష్ణువర్ధన్ టెన్నిస్ ప్లేయర్ లాంటి వాళ్ళని తయారు చేయడానికి మీరిచ్చే ₹1 కావచ్చు, ₹100 కావచ్చు, ₹1000 కావచ్చు, ఖచ్చితంగా వాళ్లకు మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే. సో మై డియర్ వ్యూయర్స్, సాయిబాబా గారి యొక్క అకౌంట్ డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు వీలైతే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే ఇప్పుడే మనకి ప్రొఫెసర్ కుందం రామిరెడ్డి గారు మనకు ఇప్పుడే కామెంట్ చేశారు. సిబిఎస్ఈ స్కూల్స్ స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి, బట్ ప్రైవేట్ స్కూల్స్ చేయట్లేదు. దీనికి సాయిబాబా గారు ఏమంటారో చెప్పాలి. సార్ చెప్పనా సార్? చెప్పండి సార్ ప్లీజ్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు స్పోర్ట్స్ కి స్కూల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలంటే, ప్రైవేట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ప్లే గ్రౌండ్ కంపల్సరీ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూలో సిటీ లాంటి, మన లాంటి హైదరాబాద్ సిటీ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఢిల్లీ కానీ, కానీ వీళ్ళు మళ్ళీ స్కూల్ బిల్డింగ్ కాకుండా దీన్ని రెంట్ ఇచ్చుకుంటా మళ్ళీ అంత పెద్ద 1 acre 2 acres డెవలప్ చేస్తాము, చాలా కష్టం అది. అండ్ దాని గురించి ఎంతో దూరం వెళ్తుంటారు. దాని తర్వాత అక్కడి నుంచి జర్నీ ఉంటుంది. 20 kilometers స్కూల్ కట్టారు కూడా, ఇంటర్నేషనల్ స్కూల్, మామూలు స్కూల్ కానీ, అక్కడి నుంచి ఇంటికి వెళ్తానికి 2 గంటలు 1 hour జర్నీ ఉంటుంది. అందుకని వీళ్ళు వేరే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, అకాడమీస్ ఉన్నాయి, దాని గవర్నమెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎన్నో ఉన్నాయి, 100 ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వాటిని పిల్లల్ని యూజ్ చేసుకుంటే. అండ్ ప్రైవేట్ స్కూల్స్ స్పెషల్ గా ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. ఇది ఎడ్యుకేషన్ కాంపిటీషన్ ఎట్లానే ఉంటుంది, ప్రతి చోట ప్రపంచమంతా చదువుతున్నారు, మన పిల్లలు చదువుతారు ఇంటెలిజెంట్ గా. కానీ వీళ్ళ స్పోర్ట్స్ కల్చర్ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ప్రతి వాళ్ళకి ఒక పేరెంట్స్ అసోసియేషన్ ఉంటుంది. పేరెంట్స్ అసోసియేషన్ అడగనంత వరకు మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయదు ఏది కానీ. వీళ్ళు అడగాలి, మా పిల్లలకి ఒక ½ hour మేము స్పేర్ చేస్తాం,
మా పిల్లల్ని మేము స్పేర్ చేస్తాం ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఒక అర్ధ గంట ఆడిపోయిందంటే డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఈస్ రెడీ టు డూ అంటే ఎనీ మేనేజ్మెంట్, ఎందుకంటే స్పోర్ట్స్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి, ఇట్స్ చీపెస్ట్ మెడిసిన్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ పేరెంట్స్ అసోసియేషన్ కన్నా అడగపోయింది అనుకోండి, వీళ్ళు ఎందుకనే దెబ్బలు తగులుతాయి మళ్ళీ ఎందుకు మనకి అని కొంతమంది ఉంటారు. బట్ పేరెంట్స్ అసోసియేషన్ స్ట్రాంగ్ గా రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ అంతా డిపెండ్స్ ఆన్ పేరెంట్సే. స్కూల్స్ ఆర్ రెడీ అండ్ గవర్నమెంట్ ఈస్ రెడీ, ఎన్జిఓస్ ఆర్ రెడీ, బట్ పేరెంట్స్ మైండ్ సెట్ కొంచెం చేంజ్ అవ్వాలి. పిల్లడు దెబ్బ తగిలితే ఇంకా అంత భయపడకూడదు సార్. అయితే సాయిబాబు గారు ఇంకొక వ్యూవర్ మనకు ఒక క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. వాట్ డు యు థింక్ షుడ్ బి ద గోల్స్ ఆఫ్ యంగ్ అథ్లెట్స్ ఇన్ ఇండియా? వండర్ఫుల్ సార్. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అండి. ఇప్పుడు లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కానీ నేను కూడా మన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫార్చునేట్లీ బిఫోర్ కరోనా వెళ్ళి కలిశాను. లాట్ ఆఫ్ వండర్ఫుల్ స్కీమ్స్ ఆర్ కమింగ్ అండి. ఖేలో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ స్కీమ్ అండి. టాలెంటెడ్ చిల్డ్రన్ కి ఖేలో ఇండియాలో ఎవరైతే వస్తారో 500 మంది ఎంతమంది చిల్డ్రన్ సార్ తెలుసు, మన ఎండి గారికి తెలుసు. దాంట్లో వాళ్ళకి ఇయర్లీ 5 lakhs ఇస్తారు. ఖేలో ఇండియాలో గెలిచిన మొత్తం 500 చిల్డ్రన్ ఒక గేమ్ లో తయారు చేసి, అట్లా గవర్నమెంట్ ఈస్ గివింగ్ బడ్జెట్స్ ప్లస్ సిఎస్ఆర్ కూడా పెట్టారు. వేరే కంపెనీస్ కూడా అడాప్ట్ చేయమంటున్నారు ఈ పిల్లలు, టాలెంటెడ్ పిల్లల్ని. అండ్ హాస్టల్స్ ఉన్నాయి, టాటాస్ అని, రిలయన్స్ అని పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఈ హాస్టల్స్ పెట్టి దానికి స్పాన్సర్షిప్ కి వీళ్ళంతా. నౌ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఇండియా అండి. అనదర్ 5 to 10 years లో లాట్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డెఫినెట్లీ ఈ అథ్లెటిక్ కి ఎవరు అథ్లెట్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ గెట్ స్పాన్సర్స్. బ్యాంక్స్ ఆర్ దేర్, బ్యాంక్స్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. మొన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొన్ననే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, దే వాంట్ టు టేక్ స్పెషల్ స్పోర్ట్స్ మెన్ మెట్రికులేషన్ పాస్ అయితే చాలని వెబ్సైట్ లో ఉంది. ఎంతో మంది అప్లై చేశారు. అట్లా మనకి ఆ 2% నుంచి 5% చేయమంటున్నారు. అది కూడా గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అండి, 5% కోటా పెడదామని స్పోర్ట్స్ మెన్ కి. అప్పుడు కానీ ఇంత మాసెస్ కి అట్రాక్షన్ రాదు సార్. స్పోర్ట్స్ లో ఆడాలంటే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ కనపడాలి. అందుకని అథ్లెటిక్స్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ మెయిన్ వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ దీన్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ ని, బికాస్ దే ప్రాక్టీస్ సో మెనీ అవర్స్, టైర్లెస్ గా చేస్తారు. దానికి గవర్నమెంట్ రెడీ టు డూ అండి. దానికి చాలా మంది హాస్టల్స్ లో కూడా చాలా ఫెసిలిటీస్ పెంచారు ఇప్పుడు. అండ్ ఐ థింక్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఫర్ దెమ్ అండి వాళ్ళకి, అప్కమింగ్ టాలెంటెడ్ చిల్డ్రన్ కి. సార్ సాయిబాబు గారు, నేను మీ గురించి విన్న దాంట్లో మీరే కాకుండా మీ శ్రీమతి గారు కూడా ఈ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారని విన్నాను. అలాగే మీ పిల్లల్ని కూడా స్పోర్ట్స్ కెరియర్ లోకి తీసుకువస్తారా? సార్ డెఫినెట్ సార్. నాకు ఒకటే బాబు సార్, 20 years. నేను టీ టోటలర్ని. మా బాబు కూడా పుట్టపర్తి సత్సాయి గారు ఫ్రీగా చదివించారు అక్కడ. దాని తర్వాత ఆస్ట్రేలియా పోయి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆయన చేశాడు MBA లో. దెన్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అండి దాంట్లో. మా థ్యాంక్స్ టు మై వైఫ్ ఫస్ట్, ఎందుకంటే ఎనీ ఎన్జిఓస్ పబ్లిక్ ప్లేస్ లో స్టార్ట్ చేసి మన 10 ఏళ్ల సర్వీస్ బ్యాంక్ లో లూక్రేటివ్ జాబ్ వదిలేసి చేయాలంటే ముందు వైఫ్ కోఆపరేషన్ కావాలి. ఈ రోజుల్లో మనం చాలా హై రిస్క్, జీతాలని వదిలేసేసి మనం పెన్షన్ మీద వెళ్ళి ఆ పని చేయాలంటే అంత గొప్పవాళ్ళం ఏం కాదు. మిడిల్ క్లాస్ లో చేయాలంటే మై వైఫ్ షీఈ్ అ స్పోర్ట్స్ ఉమెన్, ప్లేడ్ ఫర్ ది కాలేజ్ బాస్కెట్బాల్, శ్రీవల్లి ఆమె పేరు. దెన్ షీఈ్ స్టిల్ కోఆపరేటింగ్. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎంతో నా మీద ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా. బట్ అంత క్రిటిసిజం కూడా నా మీద ఉంది, ఎందుకంటే డౌట్, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. మేము ఫస్ట్ టైం ఈ బౌలింగ్ మిషన్స్ లైట్స్ వేస్తే వీళ్ళు బాగా సంపాదించేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు, అది ఇదని జనరల్ గా పబ్లిక్ లో అనుకుంటారు. కాబట్టి అదంతా క్లియర్ చేస్తానికి ఇన్ని రోజులు అయింది, లోకల్ గుండాస్ నుంచి, లోకల్ గూన్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు, వాళ్ళకి అర్థం కాదు, మనం చేసేది అర్థం కాదు. ఇదేదో డబ్బుల కోసమే చేస్తున్నాడు లేకపోతే ఏం లేదు. ఇన్ని రోజులు ఈ 30 ఏళ్ల మా జర్నీలో ఈ రోజు వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళే వచ్చి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. సాయిబాబా సార్ ఇట్లా చేస్తున్నాడు అని. అంటే 3 decades, 30 ఏళ్ళు నా లైఫ్ లో సగం దీనికి అయిపోయిందండి ఎన్జిఓ వర్క్ కి. దెన్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎట్లయినా ఉంటుందండి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లోనే మనకి క్రిటిసిజం తీసుకోవాలి, పాజిటివ్ గా తీసుకోవాలి. నేను మోస్ట్ ఇన్సల్టెడ్ స్పోర్ట్స్ మెన్ ఆల్సో. లాట్ ఆఫ్ టైమ్స్ నాకు కమ్యూనికేషన్ గ్యాప్ తోటి చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ వీఆర్ వెరీ క్లియర్, వెరీ ట్రాన్స్పరెంట్. గవర్నమెంట్ మాకు లైక్ చేస్తుంది. ఆ ఈటీజీలు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. మేము ఆడిట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. కాబట్టి ఈ రోజు ఆ క్రిటిసిజం ఎదుర్కొని వాళ్ళు మమ్మల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళే. సాయిబాబు గారు ఒక నిమిషం, మన వ్యూవర్స్ కి ఒక ఆఫర్ ఇప్పుడు మీరు చెప్పారు. ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ డొనేట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్రిందకు వస్తుంది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ మీరు ఇచ్చే విరాళాలు
ఇన్కమ్ Sir, sir. ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ప్రభుత్వం వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి Sir, sir. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ కిందాక నేను చెప్పినట్టుగా నాకు సాయిబాబా గారు ఒక చిన్న ముచ్చటను మీతో నేను షేర్ చేసుకుంటాను. Sir. సాయిబాబా గారు ఆర్ యు దేర్? Yes, sir. Yes, sir. Yes, sir. I'm listening, sir. మొన్న చెన్నైలో నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివానండి. ఆ న్యూస్ ఆర్టికల్లో ఒక 40 సంవత్సరాల క్రితం ఒక దాత ఒక పాఠశాలకు 42 ఎకరాలు స్పోర్ట్స్ కోసము ఆయన దానం చేయడం జరిగింది. Sir, sir. ఆ దానం చేసినటువంటి ఆ ల్యాండ్ గురించి ఆ పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు దాంట్లో ఎంటర్ అయ్యి నిర్మాణాలు చేసి ఫ్లాట్స్ అమ్మారండి. ఫ్లాట్స్ అమ్మితే మీకు లాంటి ఒక స్పోర్ట్స్ కోచింగ్ ఒక ఎన్జిఓ దాని మీద ఫైట్ చేసి ఆ ల్యాండ్ కాపాడడం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయించి మళ్ళా ఆ గ్రౌండ్ని ప్రజలకు అంకితం చేసిందండి. Sir, sir, sir. ఇటువంటి Wonderful, సంఘటనలు చాలా మనకి జరుగుతూ ఉన్నాయి. మీరు మాది కూడా చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్ సార్. మా ప్లే గ్రౌండ్ కూడా ఎగ్జాంపుల్స్. అది ప్లే గ్రౌండ్ అంటే జనరల్ గా మమ్మల్ని కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ అండ్ వీ హ్యావ్ థ్యాంక్ఫుల్ టు రియల్ ఎస్టేట్ పీపుల్ అండి. వాళ్ళు బిగినింగ్ లో చాలా ట్రై చేశారు. ఇది పబ్లిక్ ప్లేస్ లో ఈ స్పోర్ట్స్ పెడితే మాకేం వస్తుంది, ఇక్కడ బిల్డింగ్ వస్తే మాకు లాభం ఉంటుందని. కానీ వాళ్ళని కూడా మేము కోర్స్ ఆఫ్ టైమ్ లో కన్విన్స్ చేసి కాదు బాబు, ఇక్కడ లంగ్ స్పేస్ స్పోర్ట్స్ ప్లేస్ లేదు, ఇక్కడ ఉన్న 3 లక్షల పాపులేషన్ కి మీ పిల్లలు బాగుపడతారు, ఇక్కడ ఫ్యూచర్ లో మేము ఉంటాం, మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఎవరు లైఫ్ లో శాశ్వతం కాదు, ఈ గ్రౌండ్ ఉంటుంది, ఈ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మీ పిల్లలు మీ మనవలు ఇక్కడ వచ్చి ఆడతారంటే ఓ 20 years వరకు మాకు చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చాలా డిఫికల్టీ ఉండే సార్. లేదు ఈ ల్యాండ్ మేము తీసేసుకుంటాం, నువ్వు స్పోర్ట్స్ చేసి ఏం చేస్తాం అంటే వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వర్క్ షాప్స్ తీసుకుని ఒక కోర్స్ ఆఫ్ టైమ్ లో వాళ్ళని కూడా కన్విన్స్ చేసాం సార్. లేకపోతే థ్యాంక్స్ టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళు వాళ్ళు ఊరుకున్నారు మన ఓపెన్ ల్యాండ్. ఒక నెగటివ్ నుంచి కూడా పాజిటివ్ గా ఎలా ఉండాలి, అదే స్పోర్టివ్నెస్ అని మన సాయిబాబా గారు మరోసారి మనకు నిరూపించారు. ఇప్పుడే ఒక వ్యూయర్ ఒక క్వశ్చన్ మనకు పోస్ట్ చేశారు సార్. ఆ క్వశ్చన్ మీకేనండి సాయిబాబా గారు. వాట్ మోటివేట్స్ యూ ద మోస్ట్ అబౌట్ యువర్ ప్రొఫెషన్ యాజ్ అన్ అథ్లెట్ ఆర్ ఏ కోచ్? ఎస్ సార్, అంటే ఫస్ట్ సర్వీస్ లైన్ లో ఒక నేను 1980s ఎండింగ్ లో సార్ ఒకసారి ఫస్ట్ టైం నేను పుట్టపర్తి వెళ్ళాను సార్. మామూలుగా మేము రంజీ ట్రోఫీ ఆడాము, బాగా బ్యాంకులో ఈజీగా ఉద్యోగాలు దొరికిపోయినాయి మాకు ఆ టైంలో, ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి, క్రికెటర్ కాబట్టి కేర్లెస్ గా ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం ఐ విజిటెడ్ వన్ ఆఫ్ మై బ్యాంక్ ఎంప్లాయీ. ఈ టుక్ మీ టు పుట్టపర్తి అనే ఒక సత్సాయి గారి దగ్గరికి వెళ్ళాం, ఆశ్రమంకి. నాకేం తెలియదు, క్రిటిసైజ్ చేసేవాడిని అందరినీ, గురువుల్ని, వీళ్ళందరినీ. తర్వాత నేను వెళ్తే అక్కడ భజన హాల్లోకి వెళ్ళే లోపల చెప్పులు బయట వదిలేయాలి. నేను మామూలుగా చెప్పులు అట్లా ఇసిరేసి వెళ్తున్నా. వెళ్ళంగానే ఒక 50 ఏళ్ల మనిషి వచ్చి జస్ట్ నాకు దండం పెట్టి సాయిరామ్ అనేసి నా చెప్పులు తీసి ఆ గూట్లో పెట్టి మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయాడు. నాకు కొంచెం మనం చాలా ఈగోయిస్టిక్ గా ఉన్నాం, అదే అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఎదురుగుండా హోటల్ టీ తాగుతున్నాం మా ఫ్రెండ్స్ తోటి. అదే ఆయన అటు పక్కన ఏదో టీ తాగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. నాకు సడన్ గా ఇంక్విజిటీ, అరే ఈయన ఎవరు పోయి, ఈయన పొద్దున్న నా చెప్పులు తీసి అక్కడ పెట్టాడు, నాకు చెప్పొచ్చు చెప్పులు తీసి నువ్వు పెట్టొచ్చు అని, మనం పెట్టేస్తాం మన చెప్పులు కాబట్టి. తర్వాత తెలిసింది ఆయన ఈ వాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఒరిస్సా ఐఏఎస్ ఆఫీసర్. నేను అప్పుడు నాకు మైండ్ బ్లోయింగ్ అని, అసలు సర్వీస్ గురించి అసలు ఎట్లా అక్కడ నాకు చేంజ్ వచ్చింది లైఫ్ లో అండి. ఆ తర్వాత వచ్చి నేను కూడా ఎన్జిఓ స్టార్ట్ చేసి అసలు ఎందుకు చేయకూడదు మనం సర్వీస్ అని, అక్కడ నా లైఫ్ లో. సాయిబాబా గారు హ్యాట్స్ ఆఫ్ టు యు. చోటస్ ప్రైడ్ మీకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం సాయిబాబా గారు మనకి ఒక క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రం ద బెస్ట్ ఫర్ ద స్పోర్ట్స్ అండి, ఏమంటారు మీరు? ఆఫ్ కోర్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సార్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని అసలు మామూలుగా ఉన్న దీంట్లో 4% పాపులేషన్. అస్సాం కానీ, మేఘాలయ కానీ, అక్కడి నుంచే మేరీ కోమ్లు, అంటే ఆ కల్చర్ అక్కడ బాగా డెవలప్ అయిందండి. మనం అంతకంటే డెవలప్ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి, బాంబే, హైదరాబాద్, ఢిల్లీ, మెడ్రాస్, ఇవన్నీ ఉన్నాయి. కానీ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్న స్పోర్ట్స్ కల్చర్ ఆ చిన్న ఏరియా నుంచి మనకి మాక్సిమం స్పోర్ట్స్ మెన్, ఉమెన్ వస్తున్నారండి. దట్ ఈస్ గ్రేట్. ఇండియా వెరీ బిగ్గెస్ట్ అసెట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అయితే అండి ఒలింపిక్స్ లో కానీ, సౌత్ ఏషియన్ గేమ్స్ లో కానీ, ఇలా వేరే ఇతర ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి గేమ్స్ లో
భారతదేశం ఎందుకు వెనకబడుతుందని మీరు అనుకుంటున్నారు? సేమ్ సింపుల్ సార్. మన క్రికెట్ కల్చర్ వచ్చినట్టు వేరే స్పోర్ట్స్ కల్చర్ రావాలి. ప్రతి గేమ్ లో ఫుట్బాల్ ఆడాలి, కబడ్డీ ఆడాలి, వేరే ఇప్పుడు షటిల్ ఉంది, గోపీచంద్ గారు ఉన్నారు, ఆయన స్టార్ట్ చేసి ఒక కష్టపడితే షటిల్ కూడా ఒకప్పుడు ఏం మన దగ్గర ఇండియాలో 20 ఏళ్ల క్రితం షటిల్ గురించి పెద్ద ఉండేది. బ్యాడ్మింటన్ పిచ్చయ్య గారు వాళ్ళని చూసేవాళ్ళం మేము. ఈయన ఆరిఫ్ గారు కానీ మన గోపీచంద్ గారు స్టార్ట్ చేసి నౌ 2-3 మెడల్స్ వన్ ఇన్ దీంట్లో అండి, ఒలింపిక్ లెవెల్లో. అంటే ఎంత కష్టపడి ఆ కల్చర్ తీసుకురావాలండి. ఒక గేమ్ లో ఆయన తీసుకొచ్చాడు, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు షటిల్ లో. అట్లా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి, ఫుట్బాల్ ఉంది, వేరే వేరే గేమ్స్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు, మన ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే తొందరగా మనకి మాలాంటి ఎన్జిఓస్ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా రెడీ ఉంది చేస్తానికి. ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం వచ్చి కూర్చుని మాట్లాడాలి, ఎస్ మనం చేద్దామని ఉండాలి. అది కొంచెం వాళ్ళు ఏంటంటే భయపడతారు. భయపడితే ఏం కాదు సార్, జనాలు భయపడకూడదు. ఈవెన్ సెలబ్రిటీస్ వాళ్ళ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎస్ మనం అంతా కలిసి చేద్దాం. అగేన్స్ట్ ఎట్లా సొసైటీలో ఏంటంటే స్పోర్ట్స్ కల్చర్ లేదు కాబట్టి ముందు క్రిటిసిజం ఎట్లయినా ఉంటది. మాలాంటి ఎన్జిఓస్ రెడీగా ఉన్నాయి, వాళ్ళతో పని చేస్తాను సెలబ్రిటీస్ తోటి. దెన్ లాట్ ఆఫ్ ఫుట్బాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, దెన్ వేరే వేరే వాళ్ళు ఉన్నారు. వీఆర్ రెడీ టు వర్క్ విత్ దెమ్ సార్. అది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి ఒలింపిక్స్ పెడతాను ఇంకా 10 ఏళ్ళన్నా ఆగాలి. ఎందుకంటే మనం రిచ్ కంట్రీ ఈజ్ వెరీ రిచ్, లాట్ ఆఫ్ అసెట్స్ ఆర్ దర్, ఎవ్రీథింగ్. ఆ స్పోర్ట్స్ కల్చర్ లేక మనం ఆ ఒలింపిక్స్ కూడా పెట్టలేకపోతున్నాం. దాంట్లో బ్రెజిల్ లాంటి కంట్రీ పెట్టింది. బ్రెజిల్ మనకంటే తక్కువ ఇది ఉంది, మామూలుగా మన ఎకానమీ ఇస్ వెరీ స్ట్రాంగ్. బట్ మనకేంటి ఆ కల్చర్ లేక మనం పెట్టలేకపోతున్నాం. అది ఆ కల్చర్ తీసుకురావాలి. అది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ తీసుకురావాలి. ఇప్పుడు న్యూ ఇండియాకి ఈ మన ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ తెస్తే ఇంకో 10 years లో కల్చర్ వస్తుంది, ఆటోమేటిక్ మన ఒలింపిక్స్ కూడా కండక్ట్ చేయగలం. దాంట్లో కూడా మాక్సిమం మెడల్స్ కూడా తీసుకురాగలం సార్. గుడ్, వెల్ సెడ్. అయితే సాయిబాబా గారు, ఇక్కడ మనకి ప్రతిరోజు మనం లేచింది మొదలుకొని పడుకునే వరకు మన లైఫ్ ఒక రొటీన్ గా జరిగిపోతూ ఉంటుంది. ఈ రొటీన్ లైఫ్ కి స్పోర్ట్స్ అంటే వాట్ డూ స్పోర్ట్స్ టీచ్ యూ ఇన్ లైఫ్ అంటే మీరేం చెప్తారు స్టూడెంట్స్ కి? స్టూడెంట్స్ కి హ్యాపీనెస్ కావాలంటే స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఇస్ ఇఫ్ యూ ప్లే స్పోర్ట్స్ యూ విల్ బి హెల్దీ అండ్ వెల్దీ. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ అండర్స్టాండ్ స్పోర్ట్స్ యొక్క వాల్యూ అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఈ అందరం మనం దాన్నే ప్రీచ్ చేయాలి. ఇక్కడ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ మేము అదే, యూఆర్ హెల్దీ ఆర్ వెల్దీ. హెల్దీగా ఉండాలంటే స్పోర్ట్స్ ఇస్ వండర్ఫుల్ టూల్. ఇట్స్ ద చీపెస్ట్ మెడిసిన్. యాక్చువల్ గా మీరు మెడిసిన్ అక్కర్లేదు, మీరు చిన్నప్పటి నుంచి పరిగెత్తడం, వాకింగ్ చేసి చిన్న చిన్న గేమ్స్ ఆడితే విల్ బి హెల్దీ. హెల్దీగా ఉంటే కంట్రీ విల్ బి వెల్దీ అవుతుంది ఆటోమేటిక్. అందుకని ఆ కాన్సెప్ట్ మీద మా ఎన్జిఓ కూడా స్టార్ట్ చేసి కొన్ని వేల మంది పిల్లలకి అదే చెప్తున్నాం. మీరు రోజు ఆడండి, ఒక అరగంట సేపు వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఏదో గేమ్ ఆడండి, అది మీకు ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడితే కంట్రీకి ఆటోమేటిక్ వచ్చేస్తాను చెప్తాం. మీరు ఈ మాట చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మీరు ఆటలు ఆడండి, ఎవరినైనా ఆడించగలుగుతారు. ఏమై రైట్ అండి? సార్ ఎగ్జాక్ట్లీ సార్. మా దగ్గర చాలా మంది 80 years, ఇప్పుడు మనం జిపి రావు గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు సార్, ఆయన 79 years, ఆయన వచ్చి టెన్నిస్ ఆడతాడు మా దగ్గర. ఈజ్ రోల్ మోడల్. మన దగ్గర 40 ఏళ్ళు దాటిసారి గారు ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ అది అంటున్నారు. ఆయన 79 years కి కమ్స్ అండ్ ప్లే టెన్నిస్ ఇన్ అవర్ ప్లేస్. అట్లా చాలా మంది రోల్ మోడల్స్ ఉన్నారు సార్ మన దగ్గర. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. యాక్చువల్ గా సమ్ గేమ్ దే హావ్ టు అండర్టేక్. నేను చెప్పే కదా, మార్నింగ్ లేచి షూస్ కొనేసి ముందు పేరెంట్స్ పిల్లలతోటి ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తే, ఏదో చుట్టుపక్కల ఇంటి దగ్గర వాకింగ్ చేస్తే ద కల్చర్ విల్ డెవలప్ ఆటోమేటిక్. అండ్ కంట్రీలో చాలా పొటెన్షియల్ ఉంది సార్. సాయిబాబా గారు, మీరు ఇప్పుడు టెన్నిస్ గురించి మాట్లాడారు కదా సార్. మన ఆంధ్రప్రదేశ్ లో టెన్నిస్ కి ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉంది? ఇండియా టెన్నిస్ వాళ్ళని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయబోతుంది? రాబోయే కాలంలో ఒలింపిక్స్ లో కానీ మిగిలినటువంటి ఇంటర్నేషనల్ గేమ్స్ టోర్నమెంట్స్ లో టెన్నిస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కంపారిటివ్లీ అదేనండి. మళ్ళీ మనం ఏంటంటే బేసిక్ లెవెల్లో స్పోర్ట్స్ కల్చర్ లో టెన్నిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ దట్. వీళ్ళకి ఆడటానికి ఒక 8 hours ఒక ప్లేయర్ రెగ్యులర్ గా ఆడాడు అనుకోండి సార్, ఇప్పుడు టేబుల్ టెన్నిస్ కానీ ఒక 1000 balls డైలీ ఆడి, ఆ కల్చర్ కి వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ తయారవ్వాలి. వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు మంచి ప్లేయర్ అవుతాడు, వాడికి ఫ్యూచర్ నెక్స్ట్ సర్క్యూట్ దీంట్లో వస్తారు. దాని నుంచి ఇంజురీస్ కి మళ్ళీ ఎట్లా, ఇప్పుడు చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. దాని మీరు డాక్టర్ గారు, మీ ఎన్జిఓస్, మేము గవర్నమెంట్, వేరే వేరే వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ అవేర్నెస్, నేను ఇది ఆడితే నాకు ఇది మంచిది. అండ్ టెన్నిస్ ఆల్సో వండర్ఫుల్ గేమ్ అండి. కానీ మనకేంటంటే కంటిన్యూటీ లేదు దాంట్లో.
ఒకసారి రమేష్ కృష్ణ ఒకసారి గెలిస్తే దాని తర్వాత ఇంకొకళ్ళు ఎవరో 10 ఏళ్ల తర్వాత వస్తున్నారు. ఆ కంటిన్యూ వస్తానికి రెగ్యులర్ టోర్నమెంట్స్ ఈ సర్కిల్ మాకు క్రికెట్ లో ఉన్నట్టు క్రికెట్ లో కొన్ని వందల టోర్నమెంట్లు అవుతాయి. సికే నాయుడు నుంచి రాంజీ ట్రోఫీ నుంచి అన్ని టోర్నమెంట్ అవుతానే ఉంటాయి ఇయర్ రౌండ్. ఆ టోర్నమెంట్ లోనే టాలెంట్ పైకి వస్తుంది. అట్లా ఏదో 2-3 టోర్నమెంట్లు నామకే వస్తే పెట్టకుండా ఇయర్ రౌండ్ పెట్టాలి. దాంతో చదువులేం పో వాళ్ళకి, చదువుతారు పిల్లలు, చాలా ఇంటెలిజెంట్, ఈ జనరేషన్ చాలా ఇంటెలిజెంట్. వాళ్ళకి మాక్సిమం ఈవెంట్స్ పెట్టి దాంట్లో టాలెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాని ఇండియా కూడా టెన్నిస్ ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్. సానియా మీర్జా గారు ఉన్నారు, వీళ్ళంతా మనకి సెలబ్రిటీస్ ఇక్కడ ఉన్నారు. దెన్ ఎస్పీ మిశ్రా గారు నాతో పాటు అవార్డు, మేమంతా రాష్ట్రపతి తోటి అవార్డు తీసుకున్నాం 2015 లో.